నమస్కారం. పీవీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. హాజరైన ప్రధాని, కేంద్ర మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో వాయిదా పడ్డ విచారణ. శ్రీశైలంలో నకిలీ వెబ్సైట్ల కలకలం. నకిలీ వెబ్సైట్లతో మోసపోయిన భక్తులు. నెల్లూరు మేయర్ శ్రవంతికి షాక్. అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన కార్పొరేటర్లు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. 2 ప్రైవేటు బస్సులు ఢీ, 6 దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సూర్యకాంత్ ఆ పదవిలో కొనసాగుతారు. సీజేఐగా బాధ్యతలు చేపడుతున్న హర్యానా రాష్ట్రానికి చెందిన తొలి వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా హాజరయ్యారు. मैं सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ అంశం రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరుపుతోంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికలపై డిసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అనూహ్యంగా హైకోర్టులో ఇవాళ విచారణ వాయిదా పడింది. దీంతో రేపు హైకోర్టు విచారణ జరిపితే ఎలాంటి నిర్ణయం వెలువరించబోతోంది, కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉందనే సస్పెన్స్ కంటిన్యూ అవబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సాంకేతికతతో పోలీసులకు చిక్కకుండా తప్పించి తిరుగుతున్న ప్రధాన నిందితుడు ఇమంతి రవి తన స్నేహితుడికి పంపిన ఒక మెసేజ్తో అడ్డంగా దొరికిపోయినట్టు తెలుస్తోంది. 3 నెలల పాటు నిఘా పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ చిన్న ఆధారంతోనే రవిని పట్టుకోగలిగారు. ఈ కేసును ఛేదించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రవి డిజిటల్ అడుగుజాడలను అనుసరించారు. రవికి చెందిన ఈఆర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన డొమైన్ను పోలీసులు గుర్తించారు. ఆ డొమైన్కు లింక్ అయిన ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో రవి హైదరాబాద్లోని తన స్నేహితుడితో తరచూ మాట్లాడుతున్నట్లు కనిపెట్టారు. ఎక్కువగా విదేశాల్లోనే ఉండే రవి హైదరాబాద్కు వచ్చినప్పుడు కూకట్పల్లిలోని తన నివాసంలో ఆ స్నేహితుడిని కలుస్తూ ఉంటాడని తెలుసుకున్నారు. దీంతో ఆ స్నేహితుడి ఫోన్పై నిఘా పెట్టారు. ఇటీవల ఫ్రాన్స్ నుంచి నగరానికి వచ్చిన రవి మామ హైదరాబాద్ వచ్చానని స్నేహితుడికి మెసేజ్ పెట్టాడు. ఈ సిగ్నల్ ఆధారంగా రవి నగరంలో ఉన్నాడని నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే కూకట్పల్లిలోని ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 5 రోజుల కస్టడీలో ఉన్న రవిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే విదేశాల్లోని సర్వర్లు, సిబ్బంది వివరాలపై పొంతలేని సమాధానాలు ఇస్తూ దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికైనా దొరికిపోతానని ఊహించానని, కానీ ఇంత త్వరగా పట్టుబడతానని అనుకోలేదని రవి పోలీసులతో అన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొడంగల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా కొడంగల్ మండలం నుంచి మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలు, పెట్టండని కళాశాల వంటి విద్యా సంస్థలను దుద్యాల మండలం తరలించడాన్ని నిరసిస్తూ కొడంగల్ డెవలప్మెంట్ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పలు వ్యాపార సంఘాలు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాయి. సీఎం రేవంత్ కొడంగల్ ప్రాంత అభివృద్ధి చేసిన వాగ్దానాలను ఉల్లంఘించారని, స్థానికుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆందోళనకారులు నిరసన దిగారు. నేటి స్వచ్ఛంద బంద్కు వ్యాపార సంఘాలు, వాణిజ్య సంస్థలు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. కొడంగల్ ప్రాంతానికి మంజూరైన అన్ని విద్యా సంస్థలను కొడంగల్లోనే నెలకొల్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత నెల రోజులుగా వందలాది వాట్సాప్ గ్రూపులపై సైబర్ కేటుగాళ్లు దాడి చేసి యూజర్లను లక్ష్యంగా చేసుకున్నారు. టీమ్ ఎస్బీఐ పేరుతో నకిలీ వాట్సాప్ గ్రూపులు సృష్టించి కేవైసీ అప్డేట్ పేరుతో సందేశాలు పంపడం ద్వారా ఖాతాదారులను మోసం చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో బయటపడింది. ఏపీకే ఫైళ్లు పంపించి అవి ఇన్స్టాల్ చేయమని కోరడం ద్వారా యూజర్ల మొబైల్ ఫోన్లపై పూర్తి నియంత్రణ సాధిస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. అలాగే మరోపక్క ఆధార్ అప్డేట్ పేరుతో కూడా కొత్త మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈ రాత్రి నుంచి మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటూ బెదిరింపులతో లింకులు పంపి ఖాతాదారులను క్లిక్ చేయించే ప్రయత్నాలు జరిగాయి. లింకులు ఓపెన్ చేసిన వారికి మొబైల్పై పూర్తి యాక్సెస్ లభించడంతో పలు బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ మోసాలపై పలువురు 1930 సైబర్ హెల్ప్ లైన్కి స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. ప్రజలు ఏ అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారిక వెబ్సైట్లు, బ్రాంచుల ద్వారానే బ్యాంకింగ్ అప్డేట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చి ఏపీకే ఫైల్స్ ఎవరు ఓపెన్ చేయొద్దని, వాటి ద్వారానే అత్యధికంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని అధికారులు అలర్ట్ జారీ చేశారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. కాళ్ల వాపుతో బాధపడుతున్నారని భాస్కర్ రెడ్డి పోలీసులు తెలిపారు. ఈ మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చికిత్స అనంతరం భాస్కర్ రెడ్డిని తిరిగి జైలుకు తరలించనున్నారు. గతంలో జూన్ నెలలో కూడా ఆయన గుండె నొప్పిగా ఉందనడంతో పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే ఇటీవలే విజయవాడ ఏసీబీ కోర్టు కేసులో నిందితులుగా ఉన్న రాజకాశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అనిల్ చోక్రా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, పూనేటి చాణక్యులకు డిసెంబర్ 5 వరకు రిమాండ్ పొడిగించింది. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నకిలీ వెబ్సైట్ కలకలం భక్తుల ఆందోళన గురిచేస్తోంది. శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను పోలిన నకిలీ వెబ్సైట్ ద్వారా వసతి బుకింగ్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు.
వసతి విభాగానికి చెందిన నకిలీ వెబ్సైట్లలో గదులు బుక్ చేసి పలువురు భక్తులు మోసపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే బెంగళూరు చెందిన ఓ ఆర్మీ అధికారి అలాగే హైదరాబాద్ చెందిన మరో భక్తులు ఈ నకిలీ సైట్ ద్వారా రూములు బుక్ చేసుకున్నారు. ఇక అధికారిక వెబ్సైట్ ని నమ్మి గదులు బుక్ చేసుకున్న భక్తులు శ్రీశైలం చేరుకుని హరిత అతిథి గృహం దగ్గర రూములు తీసుకోవడానికి వెళ్లిన భక్తులు బుకింగ్ స్లిప్స్ చూపించగా అవి నకిలీవని అధికారులు తెలియజేయడంతో వారు షాక్ అయ్యారు. ఏపీ టూరిజం వెబ్సైట్ను కూడా పోలిన నకిలీ వెబ్సైట్లు ఉండడంపై భక్తులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. ఇలాంటి మోసపూరిత వెబ్సైట్లకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు భక్తులకు సూచించారు. భక్తులు నకిలీ వెబ్సైట్లతో మోసపోయినట్లు వచ్చిన ఫిర్యాదులపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతికి వ్యతిరేకంగా కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. నగరపాలక సంస్థలో మొత్తం 54 డివిజన్లు ఉండగా 40 మంది కార్పొరేటర్లు ఏకమై ఈ నోటీసును జేసీ వెంకటేశ్వర్కు సోమవారం అందజేశారు. మేయర్ దంపతులు నగర అభివృద్ధి పనులకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. వారి అవినీతి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తోందని, మేయర్ దంపతుల చేతివాటంతో ఫైళ్లు కదలడం లేదని కార్పొరేటర్లు వాపోతున్నారు. 4 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 54 డివిజన్లను వైకాపా గెలుచుకున్నప్పటికీ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి జిల్లాలో ఎదురుదెబ్బ తగలడంతో మేయర్ తటస్థంగా ఉంటున్నారని, నగర అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40 మంది కార్పొరేటర్లు, నేను, నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి కాసిన్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్లందరూ, సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 91(a) ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది. అనేక ఆశలు, అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు వచ్చి దండాలు దస్తాలు పెట్టి ఓట్లేయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్ లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా, ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకునే ఆలోచనతో కౌన్సిల్లో అడుగుపెట్టాం. 4 సంవత్సరాల కాలం పూర్తయింది. కేవలం 7 మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత 4వ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ లో గడిచిన 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం 7 అంటే 7. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో. నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా, రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా, బహుశా దేశంలో కూడా ఏ కార్పొరేషన్ జరగని విధంగా మేరంటే, ప్రథమ పౌరులాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్దన పాత్ర. ప్రజల ఆస్తుల్ని, కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్దన్న పాత్ర. అటువంటి స్థానంలో ఉంటే ఎక్కడా లేని విధంగా, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మీ అందరికీ తెలుసు, కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబుల్లో తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైలు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త, పేరుకి మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా
కార్పొరేటర్లతో అందరితో కూడా సఖ్యతగా ఉంటూ వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ 4 ఏళ్లలో 4 సంవత్సరాలు కూడా అడుగుపెట్టాల 60% ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో 28 డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేయర్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో 4 సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని పేదలను నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడు. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన బీహెచ్ఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్పై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా పరిచయమైన ప్రసన్న కుమార్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 లక్షల నుంచి 4-5 లక్షలు వసూలు చేశాడని పేర్కొంటున్నారు. మొత్తం 69 మంది దగ్గర నుంచి 2,50,00,000 రూపాయల వరకు మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్నారు. అయితే జోష్ అనే వ్యక్తి ద్వారా డబ్బులను ప్రసన్న కుమార్ దండుకున్నాడు. 2021 నుంచి ఇవాళ రేపు ఇప్పిస్తామంటూ ప్రసన్న కుమార్ మాయమాటలు చెప్తున్నాడని బాధితులు పేర్కొంటున్నారు. అయితే కిష్టారెడ్డిపేటలోని ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్తే వాచ్మెన్ కుక్కలతో దాడి చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో బీహెచ్ఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్పై ఫిర్యాదు చేశారు. జోష్ నిలదీగా ప్రసన్న కుమార్కే మొత్తం డబ్బులు ఇచ్చారని చెప్తున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయినా సరే మా డబ్బులు మాకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. కన్ఫర్మ్ అయితే చూడన్నా. హలో నాతో లేపు నాతో కట్టు నేనే అయిపోతుంది తీసుకున్నా కట్టుకున్నా. అది పలస కూడా పేపర్ పది ఎవరు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడయనల్లూరు దగ్గర 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అత్యంత వేగంగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని అచ్చంపెట్టి సమీపంలోని తెన్కాసి మధురై రహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడ 6 మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని తెన్కాసిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా స్ట్రీట్ ఫైట్ చోటు చేసుకోవడంతో ప్రజల్లో భయాందోళన పెరిగాయి. సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో ఈ ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇదే తరహా తాజాగా నాంపల్లి దర్గా వద్ద మరో స్ట్రీట్ ఫైట్ సంభవించడంతో పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. వరుసగా స్ట్రీట్ ఫైట్స్ జరుగుతుండటంతో పోలీసుల పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో అల్ నూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ యాక్టర్, కామెడీ స్టార్ అలీ హాజరయ్యారు. ముందుగా ఆయనకు తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు బోర్డర్ పొందుగుల వద్ద నుంచి దాచేపల్లి సభావేదిక వరకు ముస్లిం సోదరులు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా అలీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్ నూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్త్రీలను గౌరవించుకోవడం మన సంప్రదాయం అన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు నేర్పి వారికి మిషన్లు అందజేస్తున్న అల్ నూర్ ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
చేసినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. నిన్న రాత్రి నుంచి స్టార్ట్ చేసేటప్పుడు మోహన్ బాబు గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాల ఫంక్షన్ అయితే దానికి గ్రేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చారు. అలాగే చాలా మంది యాక్టర్లు వచ్చారు. దాంతోపాటు మోహన్ బాబు గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆ దిగువ ప్రమాణంగా రావాలయ్యా మీరు ఇంకా రావాలి అని తెలపడం జరిగింది. దాచేపల్లిలో ఎక్కువ విషయం చేస్తున్నాం. మీరు గెస్ట్గా రావాలి అనగానే అనుకుంటారు కదా, నేను వస్తాను. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఇవాళ రేపంలో కలిసి కానీ కుట్టు మిషన్ ఇస్తే అది జీవన ఉపాధి వాడికి ఉంటుంది. అందుకోసం ఈ కుట్టు మిషన్ శ్రీ సత్య షాపింగ్ మాల్ ను సినీ నటి అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ సత్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి నర్సీపట్నానికి విచ్చేసిన సినీ నటి అనుపమ పరమేశ్వరన్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షాపింగ్ మాల్లో పలు విభాగాలను పరిశీలించారు. అతి తక్కువ ధరలకే ఈ మాల్లో అన్ని రకాలు అన్ని వర్గాల వారికి వస్త్రాలు లభిస్తాయన్నారు. షాపింగ్ మాల్ ప్రత్యేకమైన అధునాతన కలెక్షన్తో ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరూ సందర్శించాలని అనుపమ పరమేశ్వరన్ ఆకాంక్షించారు. తెలుగులో 2, తమిళలో 2 సినిమాలు నటిస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం నర్సీపట్నమేనని పేర్కొన్నారు. నర్సీపట్నం పట్టణం ఏజెన్సీ ముఖద్వారంగా ఉండడమే కాకుండా పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందన్నారు. మరోవైపు మాకవారిపాలెం మండలంలో పారిశ్రామిక ప్రగతి కనిపిస్తోందని, ఇప్పటికే 2 పరిశ్రమలు రాగా మరో 4-5 పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. నర్సీపట్నంలో పెరుగుతున్న జనాభా మరియు పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఇక్కడ మరిన్ని షాపింగ్ మాల్స్, హోటల్ మరియు ఎంటర్టైన్మెంట్ పార్కుల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్తులో నర్సీపట్నం ఒక గొప్ప ఎడ్యుకేషన్ హబ్గా మారి మన పిల్లలకు స్థానికంగా ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. నిర్వాహకులకు వ్యాపారం లాభసాటిగా సాగాలని, ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యజమానులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతాంద్రిక ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఈరోజు శ్రీ సత్య షాపింగ్ మాల్ ఆ చేతి మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకేంటంటే మన నర్సీపట్నం ఫాస్ట్ గ్రోయింగ్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చి మీరు చాలా పాజిటివ్ గా అన్ని న్యూస్ ని కవర్ చేస్తారు, జనాల దగ్గరికి తీసుకెళ్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ నేను నర్సీపట్నం ఫస్ట్ టైం వస్తున్నాను. ఈయన పేరు లక్ష్మీ భద్రరావు గారు. శ్రీ సత్య అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, సత్య అంటే సత్యనారాయణ స్వామి. అంటే వాళ్ళ భవిష్యత్తు బాగా ఊహించి ఈయన పేరుకు సంబంధించి శ్రీ సత్య అని పెట్టారు. అంచేత ఎప్పుడైనా సరే అంటే వాళ్ళని చిన్నప్పుడు చూసేవాళ్ళని. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.